అటాక్ చేసి నా డివైజెస్ తీసుకొని వెళ్ళిపోయాడు. సో నా డివైజెస్ తీసుకొని వెళ్ళిన తర్వాత మూడో వ్యక్తి మీ మీ చనువు మీ ప్రైవసీ ఏదున్నా మీ భర్త దగ్గరే ఉండాలి. ఇవి కాకుండా మూడో వ్యక్తి దగ్గర ఉన్నాయంటే దాని అర్థం ఏంటి లావణ్య? నాకు అర్థం కాదు. మరి అదే క్వశ్చన్ మీరు ఫస్ట్ నన్ను అడిగే ముందు మీరు మాల్విని అడగండి, రాజ్ తరుణ్ అడగండి. ఓకే, వాళ్ళని అడుగుతాను. వాళ్ళకి రిలేషన్ ఉండుండొచ్చు. రాజ్ తరుణ్ కి మాల్వితో నాకు ఉండకూడదా? ఎగ్జాక్ట్లీ. ఉన్నాయా? ఉండకూడదా? ఉండొచ్చు అన్నారు. ఉండొచ్చు అంటే నేను అనేది అది కాదు, ఉండొచ్చు. లేదు, మరి ఇన్ దట్ కేస్ మస్తాన్ కావాలని ఫైట్ చేయట్లేదు కదా సార్. నేను మస్తాన్ కావాలని ఫైట్ చేయట్లేదు. మస్తాన్ పెళ్లి చేసుకొని అడగట్లేదు. నాకు వద్దు, నాకెందుకు సార్ అతను? ఎవరు? నేను. ఓకే, అది నా హ్యాండ్ రైటింగ్ కాదు. నేను అనేది అది కాదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, రాజ్ తరుణ్ కి మాల్వి మల్హోత్రాకి సంబంధం ఉండొచ్చు. వేరెవరితో ABCDFGH నా వీడియోస్ మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి సార్. రాజ్ తరుణ్ నాకు ఒకటే మాట చెప్పాడు, నీ అవసరం అన్నప్పుడు అవతలోడు సంక నాకు నీ పని చేయించుకో. ఎవరు చెప్పారు? రాజ్ తరుణ్ నాకు చెప్పేవాడు, ఎల్లు ఉన్నాయి లేదో క్రాస్ చెక్ చేసుకో అనేవాడు. ఎప్పుడు మాకు రాజ్ తరుణ్కి ఒక 3 seconds వీడియో ఏదో పంపించారు సార్, అన్నోన్ నంబర్ నుంచి. ఎవరు పంపించారు? తెలీదు. ఏముంది అందులో? నా 3 seconds వీడియో ఉంటుంది. చూసారా దాన్ని? చూసాను. రాజ్ అది మీరు ఏదైతే మస్తాన్ సాయి రూమ్ లో రికార్డ్ చేశాడు అంటున్నాడు, అదే వీడియో చూసారు మీరు? సో ఏమన్నాడు మస్తాన్ సాయి? రాజ్ తరుణ్ ఏమన్నాడు? సో ఫస్ట్ నేను రాజ్కి వచ్చి ఇలా జరిగింది అని చెప్పినప్పుడు దేర్ ఆర్ 2 persons, అంటే మళ్ళీ నాకు పేర్లు ఇన్వాల్వ్ చేయాలని కాదు, ఇంకొక యాక్టర్ అండ్ రాజ్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి నేను ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు నాకు సపోర్టివ్గా ఏం కాదులే లైట్ అని అన్నారు. ఒక 1 month తర్వాత మాకు ఎప్పుడైతే వీడియో వచ్చిందో మాకు ఇంకా అర్థమవుతున్న టైం ఏముంటుంది అందులో నేను అవన్నీ చెప్పలేనండి. మీడియా పరంగా అయితే ఇంకా అంటే మీ తప్పేమన్నా ఉందా? తప్పేం కాదు, నాదే. కాకపోతే బ్లాక్మెయిలింగ్ గానే ఉంటుంది. ఆఫ్ కోర్స్ నేను ఒక్కదాన్నే ఉంటాను. నేను ఒక్కదాన్నే ఉంటాను స్క్రీన్ లో, నేను ఒక్కదాన్నే ఉంటాను. డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. లావణ్య నిజంగా డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు మస్తాన్ సాయి అనే వాడు వీడియో కనుక తీస్తే బహుశా వాళ్ళ బెడ్రూమ్ లో మస్తాన్ సాయి అని నేను అనట్లేదండి. మరి అతను వాళ్ళ ఇంట్లో నుంచి మరి ప్రీతి ఉదయ్ చేశారో లేకపోతే ఏం చేశారో నాకు తెలియదు. ఇందాక నేను మీకు ఒక వీడియో చూపించాను, అందులో వాళ్ళిద్దరు నన్ను, నేను వెళ్ళిన డ్రెస్తో ఉండను, నాకు టీషర్ట్ షార్ట్ ట్రాక్ ఇచ్చారు, నేను వేసుకున్నాను. మరి అదే ప్రీతి ఉదయ్ ఇక్కడ కెమెరా ఉంది, దిస్ ఈజ్ రికార్డింగ్, ఇది క్లౌడ్లోకి ఎక్కుతుంది అని లేని నా ఒక మైండ్లోకి ఎక్కించి నాతో ఆ రోజు నుంచి ఆడుకున్నారు ఈ రోజు దాకా. నిజంగా అక్కడ వీడియో రికార్డ్ అయ్యిందా? అయిందండి. షూర్. ఓకే, అది రాజ్ తరుణ్కి పంపించారు వీడియో. అది ఏ నెంబర్ నుంచి వచ్చిందంటే ఫారెన్ నెంబర్ నుంచి వచ్చింది. అదే ఏదో సమ్. మీరు ఈ రోజు ఇంత కేసు పెట్టి ఇంత చేశారు కదా, మీరు ఆ రోజు మస్తాన్ సాయి మీద ఎందుకు కేసు పెట్టలేదు? లావణ్య నేను అడిగేది అది కాదు. ఎవడైనా సొంత బంధువైనా బెడ్రూమ్లోనో లేకపోతే బాత్రూంలోనో బట్టలు మార్చుకుంటున్నప్పుడు కెమెరా పెడితే పళ్ళు రాళ్ళగొట్టి బయటకు రావాలి. కానీ మీరు అవన్నీ భరించి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ స్నేహంగా మెలిగి ఇవన్నీ చేశారు. అలావని కేసో గీసో ఏదో ఒకటి, ఎంత ధైర్యమైన అమ్మాయి అని అన్నప్పుడు పళ్ళు రాళ్ళగొట్టి బయటకు వచ్చి కేసు పెట్టారు కదా. మీరు ఇవన్నీ చేయకుండా మళ్ళీ మస్తాన్ సాయితో మీరు మాట్లాడి మళ్ళీ వాళ్ళపైన పెట్టి మళ్ళీ ఫ్రెండ్షిప్ అంతా కంటిన్యూ కావడం ఏంటి? పళ్ళు రాళ్ళగొట్టాలి అన్న కాన్సెప్ట్లోని మామూలుగా అయితే ఉండేదాన్ని సార్, కొట్టేదాన్ని. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, పట్టుకుని వచ్చి లోపల తోసి ఆ వీడియోలను బయటకు తీస్తారు పోలీసులు. ఎక్కడ కంప్లైంట్ విషయాలు బయటకు రానివ్వరు కూడా. మరి మీరు అదెందుకు? నేను ఇంటికి వచ్చి నా భర్తకే చెప్పుకున్నాను ఫస్ట్. తను ఏం కాదు వద్దు అన్నాడు. మనం సొసైటీలో ఎక్కడైతే ఉన్నామో వీ కాంట్ గో అనే చెప్పాడు. ఎప్పుడైతే మస్తాన్ సాయి మా డివైజెస్ తీసుకొని కాపీ చేసుకున్నాడో, మా 11 years లైఫ్ ఉంది అదంతా. మస్తాన్ సాయి మీ డివైజెస్, నా డివైజెస్ తీసుకొని నా ఐక్లౌడ్, మీ పాస్వర్డ్ మస్తాన్ సాయికి తెలుసా? నన్ను కొట్టి నా డివైజెస్ తీసుకొని నా ఐక్లౌడ్, నా 2 Gmails గూగుల్ టేక్అవుట్స్లో నుంచి March 31st డౌన్లోడ్ చేసుకున్నాడు సార్. ఒక్క నిమిషం, మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం మస్తాన్ సాయికి ఎందుకు వచ్చింది? మస్తాన్ సాయిని అడగండి సార్, కాల్ చేయండి. నో మీరు చెప్పండి. మస్తాన్ సాయిని అడగండి. అడుగుతాను, మస్తాన్ సాయిని కూడా అడుగుతాను. ఒక్క నిమిషం, మస్తాన్ సాయి మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కొట్టడం కాదు సార్, అది చంపాలనుకోవడం. మస్తాన్ సాయి మిమ్మల్ని చంపాలని ఎందుకు అనుకున్నాడు? సో నా ఎప్పుడైతే వీడియోస్ జరుగుతున్నాయో, ఎప్పుడైతే ఒక్క నిమిషం తీసుకుంటాను.
కొంత క్రాస్ ఎగ్జామినేషన్ అనుకోండి, ఏదని అనుకోండి, జరగాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక 10 నిమిషాల్లో హడావుడిగా మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు, కొంత వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం యా ఉంది. యా నేను సో తీసుకుంటాను. ప్రీతి అనే అమ్మాయి నాతో పాటు ఉంది కదండి. అప్పుడు ప్రీతి వాళ్ళు నా సైడ్ ఉన్నట్టున్నారు. నిజంగా ఉన్నారో లేకపోతే లేదో నాకు తెలీదు. బట్ అక్క సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బిహైండ్ యూ. మీ మీద ఏ హక్కు ఉందని మస్తాన్ సాయి మిమ్మల్ని కొట్టాడు? మీరు రాజ్ తరుణ్ భార్యనని మీరు ఓకే నన్ను మాట్లాడనివ్వట్లేదు. అంటే అక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోతుంది, అందుకని నాకు లైన్ బై లైన్, పాయింట్ టు పాయింట్ కాదు. అవును, పాయింట్ టు పాయింట్కే. దానికి ముందు కథ జరిగింది చెప్పాలి కదా సార్. సో ప్రీతి నేను మళ్ళీ మేము వెళ్ళినప్పుడు తన ఐప్యాడ్లో ఒక మెసేజ్ చూసాం సార్. ఏమని ప్రీతి అంటే, iPad లో. ప్రీతి